వాస్తవంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. 12 మీటర్లు వదలకుండా 9 మీటర్లు 8 మీటర్లు అట్లా వదులుతున్నారు. అంటే ఎక్కువ వదలమన్నందువల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని వదలటం వల్ల, అందుకని అనేక రాష్ట్రాల్లో కూడా 9 మీటర్లు ఎక్కువగా ఉంది. కాబట్టి లేఅవుట్స్ వేసేవాళ్ళు గతంలో 12 మీటర్లు కాకుండా 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా టీడీఆర్లు ఏదైతే ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనకు తణుకులో కానీ తిరుపతిలో కానీ జరిగినవి, దాని మీద సమగ్రంగా అంటే ఆల్రెడీ కమిటీలు వేసాం, రిపోర్ట్ ఇచ్చారు. తిరుపతి రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. దాని మీద డీటెయిల్గా తీసుకురమ్మన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేటట్టుగా చేయమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద మళ్ళా డీటెయిల్గా స్టడీ చేసి తీసుకురమ్మన్నారు. మరొక 15 రోజుల్లో దాని మీద డీటెయిల్గా రిపోర్ట్స్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మెఫ్మా ఏదైతే మెఫ్మా ఉందో, ఈరోజు 2,79,240 మంది ఉన్నారు. దాంట్లో గ్రూప్స్ 28,78,369 మంది ఉన్నారు సభ్యులు. వాళ్ళందరికీ సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ విషయం మీద డిస్కస్ జరిగింది. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్గా, అంటే వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరగడానికి P4 మోడల్ని వర్కౌట్ చేసుకొని రమ్మన్నారు. దాని మీద కూడా డిస్కస్ జరిగింది. అదేవిధంగా 2019 ఫిబ్రవరిలో ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 5,350 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. అది మొన్న జూలైకి క్యాన్సిల్ అయింది. మళ్ళా దాన్ని 4 yearsకి రివైజ్ చేయమని అడగటం, దాన్ని ఇచ్చారు. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారితోనూ మొన్న ఆ సభ్యులు ఇక్కడికి వచ్చారు, అక్కడి నుంచి మెంబర్స్, వాళ్ళతో డిస్కస్ చేశాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకు పొమ్మన్నారు. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు దాన్ని ఇమీడియట్గా 1.5 yearలో కంప్లీట్ చేయమని ఆదేశించారు. దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా అమృత్ 2.0 కూడా 2 yearsలో కంప్లీట్ చేయాలని ఈరోజు ఆదేశం ఇచ్చారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏబీ టెండర్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది 5 years బ్యాక్ వచ్చేసింది. వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా చేయలేమంటున్నారు. అందువల్ల దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవటం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ మన స్టేట్ భరించేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సేమ్ లోన్ వాళ్ళ షేర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇస్తారు. మిగతాది ఏదైనా ఉంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టేటట్టుగా, అది దాదాపు 5,350 కోట్లు. ఇప్పుడు దాదాపు అది 6,500 కోట్ల పైన అవుతుంది. ఇంకా ఎస్టిమేషన్ వేయాలి SSR రేట్ ప్రకారం. అంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.